కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలానికి చెందిన రాళ్లగూడ గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ అనుమానాస్పద హత్యకు గురైన ఘటన గ్రామ ప్రజల హృదయాలను కలిచివేసింది. నిన్నటి వరకు అసాధారణంగా సాగిన జీవితం ఒక్కసారిగా కన్నీటి కథగా మారింది. మృతురాలు ఆత్మకూరి కళావతిగా గుర్తించారు. 18 సంవత్సరాల క్రితం సంతోష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబాన్ని నిలబెట్టడానికి కష్టపడే సాధారణ గృహిణి ఆమె. వీరికి 2 పిల్లలు అంజు, అక్షిత. భర్త సంతోష్ కూలీ పనుల కోసం గత 10 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లగా కళావతి గ్రామంలోనే కూలీ పని చేస్తూ పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తోంది. బుధవారం ఉదయం 10 గంటలకు ఇటిక్యాల గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పడంతో కళావతి ఇంటి నుంచి బయలుదేరింది. త్వరగా వచ్చేస్తానమ్మా అన్న తల్లి మాటే పిల్లలకు చివరి జ్ఞాపకంగా మిగిలింది. మధ్యాహ్నం గడిచింది, సాయంత్రం అయ్యింది. కానీ తల్లి ఇంటికి చేరలేదు. ఇటిక్యాల జెడ్పీఎస్ఎస్ పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు తల్లి కోసం గుమ్మం దగ్గర ఎదురు చూశారు. ఫోన్ లేదు, సమాచారం లేదు. ఆందోళనతో గ్రామస్తులు, బంధువులు వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరకు పోలీసులకు సమాచారం అందించారు. దహేగాం పోలీసులు గాలింపు చేపట్టగా గురువారం అర్ధరాత్రి దాదాపు 1 గంట సమయంలో గ్రామ పరిసర ప్రాంతంలో కళావతి మృతదేహం లభ్యమైంది. ఆ వార్త కుటుంబానికి పిడుగులా పడింది. అమ్మ వస్తుంది అని ఎదురు చూసిన పిల్లల కళ కళ్ల ముందే ప్రపంచం చీకటిగా మారిపోయింది. ఈ ఘటన వెనుక అసలు కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. స్కూల్కి వచ్చింది పొద్దుగాల, మళ్ళీ 12 వరకు మీటింగ్ అయిపోయింది, ఇంటికి పోతా అని చెప్పింది. మళ్ళీ అత్తగింట ఫోన్ లిఫ్ట్ చేయలే, రెస్పాన్స్ లేదు. మీ మమ్మీ అవునా? కళావతి పేరు. ఎటు వెళ్ళింది? స్కూల్కి వచ్చింది, మీటింగ్, పేరెంట్స్ మీటింగ్ ఉండే. 12 వరకు అయిపోయింది. అడిగితే ఇంటికి పోతానని చెప్పింది. ఇక మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తే రింగ్ అవుట్ కానీ రెస్పాన్స్ లేదు. ఏ స్కూల్కి వెళ్ళింది? ఇట్యాల స్కూల్. ఇట్యాల స్కూల్కి వెళ్ళిందా? ఇట్యాల నుంచి రిటర్న్లో రాగా ఇది జరిగిందా? దాదాపు ఎప్పుడు జరిగి ఉంటుంది? 1 నుంచి స్టార్ట్. అంటే ఒక రైతు ఫోన్ చేసి పత్తి ఏరడానికి వస్తావా అని అంటే, నేను ఎట్టి పరిస్థితులు వస్తున్నా అన్న, వెనక ముందైనా వస్తా పత్తి తీయడానికి అని చెప్పి అనడం జరిగింది. ఆయన కూడా ఫోన్ చేయడం జరిగింది, నీకు సంతకాలు అయిపోయినాయా, నువ్వు వస్తున్నావా, 7 దాకా వచ్చినావు, సరే లేట్ అయినా మంచిగా పత్తి తీయడానికి రమ్మని చెప్పి ఆయన అనడం జరిగింది. ఆయన ఫోన్లు 12 నుంచి ఫోన్లు ఇప్పుడు చేయకపోవడం వల్ల 12 నుంచి ఫోన్లు చేస్తాను, 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, ఇంకా ఫోన్లు అయితే మరి ఫోన్ లిఫ్ట్ చేస్తలే అని చెప్పి సాయంత్రం దాకుండి ఈ అమ్మ పొద్దున సాయంత్రం 8:30కు నేను ఇంటికి వచ్చిన వాళ్ళే మా ఫోన్ తలుగుతలేదు. మరి నేను కాదినార్ నుంచి వచ్చిన అయితే మా అమ్మ ఏమన్నా కనబడ్డదాన్ని పిల్లడంటే నేను కనబడలేదు. మరి మార్కెట్లో కాదినార్లు అయితే ఉంటే నేను ఎక్కించుకోవాలి. సంతకాలు పెట్టమన్న వీళ్ళు గొడవ జరిగింది, నిరుడు గట్టిగా జరిగింది. 7 ఆళ్ళ లోపల నా పానం నీ పానం నా చేతుల్లో ఉన్నది అని అన్నాడు. అన్నది తీసిండు. ఇక ఇవాళ నా కోడలు తీసిండు. ఇక రేపు మమ్మల్ని అన్నది ఇస్తాడు.